హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు 2017లో రిలీజ్ అయిన రివెంజ్ అనే థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మూవీ ఓపెనింగ్ సీన్లో ఒక ఎడారిని చూపిస్తారు. అప్పుడు మనకు తన ప్రైవేట్ హెలికాప్టర్లో అక్కడికి వచ్చిన రిచర్డ్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. అతను తన గర్ల్ ఫ్రెండ్ అయిన జెన్నిఫర్తో వీకెండ్ స్పెండ్ చేయాలని ఇక్కడికి వచ్చుంటాడు. ఫ్రెండ్స్, ఈ రిచర్డ్కి ఆల్రెడీ పెళ్ళై ఉంటుంది, కానీ జెన్నిఫర్తో రిలేషన్షిప్లో ఉంటాడు. రిచర్డ్కి పెళ్ళైన విషయం జెన్నిఫర్కి కూడా తెలిసి ఉంటుంది. అలా వాళ్ళు ఎడారిలో ఉన్న వాళ్ళ గెస్ట్ హౌస్ దగ్గర దిగినప్పుడు పైలట్ రిచర్డ్కి ఒక పవర్ఫుల్ అయిన డ్రగ్ ఇస్తాడు. అలా వాళ్ళిద్దరూ ఒక రాత్రి ఆ గెస్ట్ హౌస్లో స్పెండ్ చేస్తారు. ఇక నెక్స్ట్ డే జెన్నిఫర్ కాఫీ చేస్తున్నప్పుడు హౌస్ ముందు నిల్చున్న గన్మెన్లను చూసి భయపడుతుంది. అప్పుడు జెన్నిఫర్ రిచర్డ్ని పిలిచినప్పుడు అక్కడికి రిచర్డ్ వస్తాడు. అప్పుడే మనకు తెలుస్తుంది వాళ్ళిద్దరూ రిచర్డ్ ఫ్రెండ్స్ అని. వాళ్ళ పేర్లు వచ్చేసి స్టాన్లీ అలాగే డిమి. అప్పుడు రిచర్డ్ వాళ్ళిద్దరిని జెన్నిఫర్కి పరిచయం చేస్తాడు. ఇంకా ఆ రోజు రాత్రి డ్రింక్ చేస్తున్నప్పుడు రిచర్డ్ ఆ పవర్ఫుల్ డ్రగ్ గురించి వాళ్ళతో మాట్లాడతాడు. తర్వాత ఆ డ్రగ్ని జెన్నిఫర్కి ఇచ్చి దీన్ని ఎవరికి దొరకకుండా తీసిపెట్టు అని చెప్తాడు. అలా ఆ డ్రగ్ని తీసుకున్న జెన్నిఫర్ దాన్ని ఒక ప్లేస్లో పెట్టడానికి వెళ్తుంది. కానీ ఆ డ్రగ్ గురించి విన్న జెన్నిఫర్ వాళ్లకు ఎవరికీ తెలియకుండా తన మెడలో ఉన్న లాకెట్లో వేసుకుంటుంది. తర్వాత అందరూ ఎంజాయ్ చేసి డాన్స్ చేస్తూ పడుకుంటారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ స్టాన్లీ జెన్నిఫర్ని వేరేలా చూస్తుండటం జెన్నిఫర్కి ఇష్టం అవ్వక తన రూమ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు స్టాన్లీ జెన్నిఫర్ వెనకానే వెళ్ళి తనతో రిచర్డ్ ఇంట్లో లేడు, అతను పని మీద బయటికి వెళ్ళాడు అని చెప్పేసి జెన్నిఫర్తో చాలా అబ్యూస్గా మాట్లాడతాడు. ఆ మాటలు జెన్నిఫర్కి నచ్చవు. అయినా కూడా స్టాన్లీ జెన్నిఫర్తో చాలా అసహ్యంగా నడుచుకోవడానికి స్టార్ట్ చేస్తాడు. అప్పుడు అక్కడికి డిమి వస్తాడు. అతన్ని చూసిన జెన్నిఫర్ డిమి తనకు హెల్ప్ చేస్తాడు అనుకుంటుంది. అయితే డిమి అక్కడ ఏమీ జరగలేదన్నట్లుగా అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు స్టాన్లీ జెన్నిఫర్ పై అత్యాచారం చేస్తాడు. అలా చాలా సమయం తర్వాత అక్కడికి రిచర్డ్ వస్తాడు. వచ్చిన అతను జెన్నిఫర్ వైపు వెళ్తాడు. వెళ్ళి చూస్తే జెన్నిఫర్ చాలా ఏడుస్తున్నది చూసి విషయం తెలుసుకున్న రిచర్డ్ స్టాన్లీ దగ్గరికి వెళ్ళి స్టాన్లీని తిడతాడు. తర్వాత మళ్ళీ రిచర్డ్ జెన్నిఫర్ వైపు వచ్చినప్పుడు జెన్నిఫర్ దయచేసి హెలికాప్టర్ని పిలిపించండి, నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్తుంది. అప్పుడు రిచర్డ్ తను చెప్పేది వినకుండా వేరే ఏదో విషయం గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమయంలో జెన్నిఫర్కి చాలా కోపం వచ్చి నేను ఇంటికి వెళ్ళాలి, హెలికాప్టర్ని పిలిపిస్తారా లేదా మీ విషయాన్ని మీ వైఫ్కి కాల్ చేసి చెప్పాలా అని బెదిరిస్తుంది. ఆ మాటలు విన్న రిచర్డ్ జెన్నిఫర్ని రక్తం వచ్చేటట్టు కొట్టి నా వైఫ్కి ఈ విషయం గురించి చెప్పాలని ట్రై చేస్తే నిన్ను చంపేస్తానని వార్న్ చేస్తాడు. అప్పుడు చాలా బాధపడ్డ జెన్నిఫర్ ఆ ఇంటి నుండి పారిపోతుంటుంది. అది చూసిన రిచర్డ్ జెన్నిఫర్ని పట్టుకోవడానికి పరిగెత్తుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరిని చూసిన స్టాన్లీ అలాగే డిమి వాళ్ళను ఫాలో చేస్తారు. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిన జెన్నిఫర్ కొండ చివరికి వచ్చి నించుంటుంది. అప్పుడు రిచర్డ్ జెన్నిఫర్తో సారీ, నిన్ను కొట్టకుండా ఉండాల్సింది, ఏదో కోపంలో కొట్టాను అంతే అని చెప్తూ ఇప్పుడే మీ హెలికాప్టర్ని పిలిపించాలి కదా అని తన ముందే హెలికాప్టర్ని పిలిపించడానికి కాల్ చేస్తాడు. ఆ సమయంలో రిచర్డ్ జెన్నిఫర్ దగ్గరికి వెళ్ళి ఆ కొండపై నుండి జెన్నిఫర్ని కిందకు నెట్టేస్తాడు. అప్పుడు చాలా కంగారు పడిన వాళ్ళిద్దరూ ఎందుకు ఇలా చేశావని అడిగినందుకు మీరు చేసిన పని అలాగే నేను చేసిన పని బయటపడితే మనం ముగ్గురు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి తిరిగి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి జెన్నిఫర్ బట్టలు అలాగే తనకు సంబంధించిన వస్తువులన్నీ మంటలో కాల్చేస్తాడు. ఆ తర్వాత ఆమె బాడీని డిస్ట్రాయ్ చేయాలని డిసైడ్ అయ్యి ఆ ముగ్గురు కలిసి తిరిగి అదే ప్లేస్కి వెళ్ళడానికి సిద్ధమవుతారు. ఇటువైపు విరిగిపోయిన చెట్టుకి చిక్కుకున్న జెన్నిఫర్ స్పృహలోకి వస్తుంది. అప్పుడు ఆమె అక్కడే ఉన్న లైటర్ని చాలా కష్టపడుతూ తీసుకుని తను లాకైన చెట్టుకి నిప్పంటిస్తుంది. ఆ తర్వాత ఆ చెట్టు విరిగిపోయి జెన్నిఫర్ కూడా కిందకు పడిపోతుంది. ఈ సమయంలో ఎక్కువ దెబ్బలు తగిలి పడి ఉన్న జెన్నిఫర్కి తనున్న ప్లేస్కి వస్తున్న కార్ అలాగే బైక్లో వచ్చే సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు జెన్నిఫర్ పాకులాడుతూ వెళ్ళి వాళ్లకు కనబడకుండా ఒక ప్లేస్లో దాక్కుంటుంది. సరిగ్గా అదే సమయానికి అక్కడికి ఆ ముగ్గురు వస్తారు. వచ్చి చూస్తే ఆ ప్లేస్లో జెన్నిఫర్ కనిపించదు.
జెన్నిఫర్ని ఎవరో సేవ్ చేశారు అనుకున్న వాళ్ళు తనని ఎలాగైనా వెతికి చంపాలని డిసైడ్ అవుతారు. వాళ్ళు మాట్లాడిన మాటల్ని జెన్నిఫర్ వినిపించుకుంటుంది. అలా ఆ ముగ్గురు కొండపై నుంచి కిందికి దిగి వస్తున్నప్పుడు అప్పుడు వాళ్లకు దారి పొడవునా జెన్నిఫర్ బ్లడ్ కనిపిస్తుంది. అలా ఆ బ్లడ్ ని ఫాలో చేసుకుంటూ వెళ్ళిన వాళ్లకు ఆ బ్లడ్ నది దగ్గర ఎండ్ అయ్యిండేది చూసి ఆ ముగ్గురు ఒక్కొక్క ప్లేస్ లో వెతకడానికి స్టార్ట్ చేస్తారు. ఇటువైపు జెన్నిఫర్ ఆ నది ఒడ్డుకు వెళ్లి తన ప్రాణాలను కాపాడుకోవటానికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళేటప్పుడు జెన్నిఫర్ దూరంగా నించుని ఉన్న డిమీని చూసి దాక్కుంటుంది. ఆ తర్వాత డిమీ కిందకు పెట్టిన గన్ తీసుకుని జెన్నిఫర్ డిమీకి గన్ పాయింట్ పెట్టి బెదిరించి ట్రిగర్ ని ప్రెస్ చేస్తుంది. అప్పుడు డిమీ నుండి తెలిసేదేమంటే గన్ లో బుల్లెట్ లోడ్ చేయలేదు అని. అప్పుడు తన గన్ని లాక్కున్న డిమీ జెన్నిఫర్ని ఎక్కువగా కొట్టేసి నీళ్లలో ముంచి చంపడానికి ట్రై చేస్తాడు. ఈ సమయంలో డిమీ దగ్గర ఉన్న కత్తిని తీసుకున్న జెన్నిఫర్ డిమీ కళ్ళకు అలాగే అతని ముఖానికి పొడి చేస్తుంది. దాంతో డిమీ గట్టిగా అరుస్తూ అక్కడికక్కడే చనిపోతాడు. అప్పుడు జెన్నిఫర్ డిమీ కార్ని అలాగే అతని వస్తువులను తీసుకుని అక్కడి నుండి బయలుదేరుతుంది. అలా చాలా దూరం వెళ్ళాక పెట్రోల్ అయిపోయి ఆ కార్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు జెన్నిఫర్ అక్కడే ఉన్న ఒక గుహలోకి వెళ్ళి తన దగ్గరున్న లైటర్తో నిప్పంటించి దాని ముందు కూర్చుంటుంది. ఆ తర్వాత తన పొట్టలో ఇరుక్కున్న చెట్టు ముక్కను తీయడానికి చాలా ప్రయత్నిస్తుంది. అయితే అది ఎక్కువగా నొప్పి వేయడం వల్ల అక్కడికే స్టాప్ చేస్తుంది. అలా ఆ నొప్పితో ఏడుస్తూ ఉన్నప్పుడు తనకు రిచార్డ్ ఇచ్చిన ఆ డ్రగ్ గుర్తుకొస్తుంది. ఆ సమయంలో జెన్నిఫర్ తన లాకెట్లో ఉన్న డ్రగ్ ని కొద్ది ప్రమాణంలో తింటుంది. అది తిన్న వెంటనే ఆ పవర్ఫుల్ అయిన డ్రగ్ పనిచేస్తుంది. అప్పుడు తనకు వినిపించుకోలేని మ్యూజిక్ వినిపించడానికి స్టార్ట్ అవుతుంది. అలా తన లోకాన్నే మర్చిపోయి మత్తులో తేలుతూ ఉంటుంది. ఆ మత్తులోనే ఆ కత్తిని తీసుకుని ఆ చెట్టు కొమ్మైతే ఎక్కడైతే ఇరుక్కుందో దాన్ని బయటికి తీసేస్తుంది. ఆ తర్వాత ఒక మెటల్ని నిప్పులో కాల్చి రక్తం వస్తున్న ప్లేస్కి పెట్టుకుంటుంది. అలా చేయడం వల్ల వస్తున్న రక్తం ఆగిపోతుంది. కానీ అదంతా చేసినా కూడా జెన్నిఫర్కి ఎలాంటి నొప్పి లేనట్టు నార్మల్గానే ఉంటుంది. దానికి కారణం ఆ పవర్ఫుల్ అయిన డ్రగ్. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ రిచార్డ్ అలాగే స్టాన్లీ జెన్నిఫర్ని వెతుకుతూ ఉంటారు. అలా స్టాన్లీ నదిలో ముఖాన్ని కడుగుతూ ఉన్నప్పుడు అతని దగ్గరికి వచ్చిన డిమీ కుళ్ళిపోయిన శవాన్ని చూసి చాలా భయపడతాడు. అప్పుడు అక్కడికి వచ్చిన రిచార్డ్ దాన్ని చూసి ఈ పని చేసింది జెన్నిఫరే అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత డిమీ శవాన్ని బయటికి తీసి అతని బట్టల్లోకి రాళ్లను నింపి ఆ శవాన్ని మళ్ళీ నీళ్లలో ముంచేస్తారు. అప్పుడు వాళ్లకు జెన్నిఫర్ని చంపాలనే పంతం ఎక్కువ అవుతుంది. ఇటువైపు గుహలో ఉన్న జెన్నిఫర్కి స్పృహ వస్తుంది. అప్పుడు అక్కడి నుండి బయలుదేరుతున్నప్పుడు అక్కడికి వచ్చిన రిచార్డ్ జెన్నిఫర్ని షూట్ చేసి చంపేస్తాడు. ఇలాంటి ఒక కల కన్నా జెన్నిఫర్ కంగారు పడుతూ లేచి కూర్చుంటుంది. లేచి చూస్తే తన దగ్గరికి కుళ్ళిపోయిన శవంగా ఉన్న డిమీ వస్తాడు. అతన్ని చూసి భయపడ్డ జెన్నిఫర్ మళ్ళీ కల నుండి లేచి కూర్చుంటుంది. ఇలా 3-4 సార్లు జెన్నిఫర్ నిద్ర నుండి లేచి కూర్చుంటుంది. అప్పుడు తనకు తెలుస్తుంది ఇలా అవ్వడానికి కారణం ఆ పవర్ఫుల్ అయిన డ్రగ్ అని. ఆ తర్వాత మత్తులో నుండి బయటికి వచ్చిన జెన్నిఫర్ తనకు గాయమైన ప్లేస్ ని చూసుకుంటుంది. చూస్తే అది మానిపోయి ఉండేది చూసి చాలా ఆలోచనలో పడుతుంది. ఎందుకంటే తను నైట్ తీసుకున్న డ్రగ్ వల్ల అన్ని మర్చిపోయి ఉంటుంది. ఆ తర్వాత డిమీ దగ్గర నుండి తీసుకున్న గన్ కి బుల్లెట్ లోడ్ చేసుకుని రివెంజ్ తీర్చుకోవడానికి రెడీ అవుతుంది. మరోవైపు స్టాన్లీ వెళ్తున్న కార్లో ఫ్యూల్ అయిపోయి కార్ స్టాప్ అవుతుంది. అప్పుడు స్టాన్లీ భయంతోనే కార్కి ఫ్యూల్ ఫిల్ చేస్తున్నప్పుడు జెన్నిఫర్ దూరం నుండి స్టాన్లీకి గురి పెట్టి షూట్ చేస్తుంది. ఆ బుల్లెట్ స్టాన్లీ భుజానికి తగిలి రక్తం చిమ్ముతుంది. అప్పుడు జెన్నిఫర్ అక్కడికి వచ్చి చూస్తే స్టాన్లీ అక్కడ ఉండడు. అప్పుడు జెన్నిఫర్ స్టాన్లీని వెతుకుతూ ఉన్నప్పుడు స్టాన్లీ వెనుక నుండి జెన్నిఫర్ పై ఫైట్ చేస్తాడు. ఆ సమయంలో ఆ బుల్లెట్ వచ్చేసి జెన్నిఫర్ చెవికి తగులుతుంది. అప్పుడు స్టాన్లీ కంటిన్యూస్గా ఫైరింగ్ చేయడం స్టార్ట్ చేస్తున్నప్పుడు జెన్నిఫర్ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడు అలాగే ఒక గ్లాస్ని కూడా పగలగొడుతుంది. అప్పుడు స్టాన్లీ జెన్నిఫర్ని వెంటాడుతూ వెళ్తున్నప్పుడు ఆ గాజు ముక్కలపై స్టాన్లీ కాలు పెడతాడు. అప్పుడు ఆ గాజు స్టాన్లీ కాలికి చాలా బలంగా గుచ్చుకుంటుంది. ఆ తర్వాత చాలా కష్టపడి స్టాన్లీ ఆ గాజుని తన కాలు నుండి తీసేస్తాడు. అదే కోపంతో కార్లోకి వెళ్ళి కూర్చున్న స్టాన్లీ కార్లో నుండి జెన్నిఫర్ని చంపాలని చూస్తాడు.
అయితే జెన్నిఫర్ స్టాన్లీకి షూట్ చేసి చంపేస్తుంది. అలాగే ఆ శవాన్ని కిందకు పడేసి కార్ తీసుకుని బయలుదేరుతుంది. మరోవైపు రాత్రంతా జెన్నిఫర్ ని వెతికిన రిచర్డ్ ఇంటికి వస్తాడు. వచ్చి చాలా ఆయాసంతో కూర్చుని తన ప్రైవేట్ హెలికాప్టర్ కి కాల్ చేసి రావడానికి చెప్తాడు. తర్వాత తన ఊరికి వెళ్ళడానికి స్నానం చేయడానికి వెళ్తాడు. అలా అతను స్నానం చేస్తున్నప్పుడు అతనికి ఏదో సౌండ్ వినిపించినట్టయి తన గన్ తీసుకుని బయటికి వస్తాడు. ఆ తర్వాత ఇంటి చుట్టువైపులా చెక్ చేసిన రిచర్డ్సన్ కి ఎవరు కూడా కనిపించరు. అప్పుడు అతను ఇంటి లోపలికి వస్తాడు. వచ్చిన రిచర్డ్ కి తన ఎదురుగా గన్ పట్టుకుని నించున్న జెన్నిఫర్ కనిపిస్తుంది. అప్పుడు రిచర్డ్ ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు జెన్నిఫర్ అతని స్టమక్ రైట్ సైడ్ కి షూట్ చేసేస్తుంది. దాంతో రిచర్డ్ కి పెద్ద గాయమయ్యి ఎక్కువగా రక్తం రావడానికి స్టార్ట్ అవుతుంది. అప్పుడు రిచర్డ్ ఆ నొప్పిలోనే జెన్నిఫర్ పై ఫైట్ చేస్తూ అక్కడి నుండి పారిపోతాడు. అలా అతన్నే ఫాలో చేసుకుంటూ వెళ్లిన జెన్నిఫర్ కి రిచర్డ్ ఒకవైపు నిల్చొని ఉన్న క్లూ అతని నుండి వస్తున్న బ్లడ్ నుండి తెలుస్తుంది. అప్పుడు జెన్నిఫర్ ఇంకొక దారి నుండి రిచర్డ్ ని చంపడానికి చూసినప్పుడు రిచర్డ్ ఆ ప్లేస్ నుండి బయటికి వస్తాడు. వచ్చి రక్తం వస్తున్న ప్లేస్ కి ఒక ప్లాస్టిక్ కవర్ నుండి కవర్ చేసుకుని తర్వాత జెన్నిఫర్ కి షూట్ చేసి చంపడానికి వెళ్తాడు. ఇటువైపు జెన్నిఫర్ రిచర్డ్ బ్లడ్ పై కాలు పెట్టి జారి పడుతుంది. అప్పుడు జెన్నిఫర్ ని కొట్టిన రిచర్డ్ ఆమెకు ఊపిరి బిగించి చంపడానికి చూస్తాడు. అప్పుడు జెన్నిఫర్ అతనికి గాయమైన ప్లేస్ లో కొట్టి కిందకు పడుతుంది. పడిన వెంటనే గన్ తీసుకున్న జెన్నిఫర్ అతనికి షూట్ చేసి చంపేస్తుంది. అలా అందరిపై రివెంజ్ తీర్చుకున్న జెన్నిఫర్ బయటికి వచ్చిన వెంటనే ఆ ప్లేస్ కి హెలికాప్టర్ వస్తుంది. ఇక్కడితో రివెంజ్ మూవీ ఎండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.